హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోల్జర్ జీవిక వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని చెప్పి అయితే ఆశిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఈరోజైతే ఫ్రెండ్షిప్ డే రోజు అయితే నేను వ్లాగ్ చేస్తాను. ఫస్ట్ వ్లాగ్ అని చెప్పాను కదా, ఫస్ట్ వ్లాగ్ అయితే కాదు, ఇది సెకండ్ వ్లాగ్. ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ వీడియో చేసి అప్లోడ్ చేసేసాను. మళ్ళీ చేయడానికి రీజన్ ఏంటి అంటే అది ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదన్నమాట. ఎందుకు రీచ్ అవ్వట్లేదంటే వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ అండ్ కామెంట్ అయితే చేయడం లేదు. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ అతను ఓకే వీడియోకి అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారని చెప్పి ఎక్కువ మందికి పబ్లిష్ చేస్తారనమాట. సో అందుకని చెప్పి నేను మళ్ళీ అది ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు కాబట్టి నేను రెండు ఇంట్రడక్షన్ వీడియో అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో అయినా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తారని చెప్పి అయితే ఆశిస్తున్నాను. సో వేరే వాళ్ళని సింపుల్గా చెప్పాలంటే చాలామంది యూట్యూబ్ ఛానల్లో నా ఇంట్రడక్షన్ వీడియో అని చెప్పి సింపుల్గా ఇట్లాగే చెప్తుంటారు అనమాట. వాళ్ళైతే మిలియన్స్ ల్యాక్స్లోకి వెళ్ళిపోయినాయి వ్యూస్ అయితే. మరి మంది మాత్రం పోవట్లేదు, పెట్టిన నెలకే వెళ్ళిపోతుంది అనమాట. మంది మాత్రం పోవట్లేదు. ఎందుకు పోవట్లేదంటే వాళ్ళ కామెంట్స్ ఎట్లా అంటే ఓకే సిస్టర్, నేను మీకు సపోర్ట్గా ఉంటాను, నేను మీకు సపోర్ట్ చేస్తాను, ఓకే బ్రదర్ అన్నట్టు వాళ్ళకి మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే వెళ్తున్నాయి అండ్ లైక్స్ కూడా మంచిగా వెళ్తున్నాయి అనమాట. సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ వెళ్తున్నది. మనకైతే అసలు పోవట్లేదు అనమాట. అది ఎందుకు నాకు అర్థం కావట్లేదు. నేను మాత్రం అంత ఇదిగా బ్యాడ్గా ఏం వీడియోస్ చేస్తానో నాకైతే అర్థం కావట్లేదు. సో దానికోసం చెప్పి మళ్ళీ చేస్తాను. ఒకసారి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. వాళ్ళ కోసం అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి నా ఇంట్రడక్షన్ నేను చెప్తాను. నా పేరు వచ్చి వినయ్ అండి. నాది తిరుపతి డిస్టిక్ పక్కనే సులువుపేట అనమాట మాది. నేను వచ్చి ఇండియన్ పారామిలిటరీ ఫోర్సెస్లో ఒకటైనటువంటి సిఆర్పిఎఫ్లో అయితే నేను సర్వీస్ చేస్తున్నాను. అండ్ డ్యూటీల పరంగా మేము ఇండియా వైజ్ అన్ని స్టేట్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి అండ్ మన ఛానల్లో వచ్చి ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తామో దాని గురించి చెప్తాను. ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఫ్యామిలీకి దూరంగా ఉంటాను కాబట్టి డ్యూటీల పరంగా ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఫుడ్, నాకు కుకింగ్ అండ్ ఫార్మింగ్ చాలా అలవాటు ఉంది. ఇక్కడ రకరకాల అన్ని స్టేట్లో తిరుగుతుంటాను కాబట్టి రకరకాల ఫుడ్ అయితే నేను టేస్ట్ చేస్తుంటాను. సో వాటనేది నేను నేర్చుకుని ఇంటికాడ వెళ్ళి ప్రయోగించి వాళ్ళకి ఇంటికాడ తినిపిస్తుంటాను అనమాట సరదాగా. అండ్ ఇంకా ఫార్మింగ్ వీడియోస్ వస్తుంటాయి, అవి కూడా అప్లోడ్ చేస్తుంటాను. సో ఒక రకంగా చెప్పాలంటే ఇంటికాడ ఫ్యామిలీ వ్లాగ్స్ వస్తుంటాయి అనమాట. ఇంకా డ్యూటీకి వచ్చేసినాము, ఒక డ్యూటీలోకి వచ్చిన తర్వాత ఏం వీడియోస్ చేస్తాయి అంటే డిపార్ట్మెంట్ పరంగా అయితే మనం ఏం చూపించలేం కాబట్టి డ్యూటీల పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ రకరకాల మేము ఎక్కువ శాతం డ్యూటీలో జంగిల్లోనే ఉంటాం కదా. సో ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి. అసలు నేను ఎప్పుడు చూడని ఫ్రూట్స్ ఉంటాయి అనమాట. కొన్ని ఫ్రూట్స్ చూసుంటాం కానీ ఇవి తినొచ్చా అని కూడా మనకు తెలియదు. సో ఆల్ ఇండియా వైజ్ అన్ని స్టేట్లకు సంబంధించిన వాళ్ళకి కలిసి డ్యూటీలు చేస్తుంటాం కాబట్టి ఎవరికో ఒకరికి ఆ ఫ్రూట్ గురించి, ఆ పండు గురించి అయితే ఐడియా ఉంటుంది అనమాట. సో వాళ్ళు చెప్తారు ఈ పండుని మా స్టేట్లో ఏ పేరు పెట్టి పిలుస్తారు, దీన్ని తినొచ్చు, ఇట్లా తీయకుంటే పుల్ల ఉంటుందని చెప్తారు. అట్లాంటి టేస్ట్ చేసి నేను మీకు చూపిస్తుంటాను అనమాట. అట్లాంటి వీడియోస్ కూడా చేస్తుంటాను. ఓకేనా? సో ఇవి ప్రాపర్గా మన ఛానల్లో అయితే వచ్చేటువంటి వీడియోస్ అయితే. సో ఇప్పుడైనా సరే మన ఛానల్కి లైక్ చేసి పాజిటివ్ కామెంట్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి అయితే ఆశిస్తున్నాను. మీరు ఎంతోమందిని సపోర్ట్ చేసి సక్సెస్ వైపు అయితే నడిపించుంటారు. సో నాకు కూడా మీ సపోర్ట్ అవసరం ఉంది. ఈ సపోర్ట్ చేస్తారని చెప్పి అయితే ఆశిస్తున్నానండి. ఓకే అండి, మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంట్రడక్షన్ వీడియో అయితే కాదు, ఒకవేళ ఇది కూడా పబ్లిష్ చేయలేదంటే ఒకటి యూట్యూబ్ అతనైనా పబ్లిష్ చేసేయాలి నా బాధ పడలేక, లేదా మీరైనా లైక్స్ అండ్ కామెంట్ ఇచ్చి యూట్యూబ్ అతను పబ్లిష్ చేసేలాగానే ఉండాలి. లేదా నేను మళ్ళీ ఇంకో ఇంట్రడక్షన్ చేస్తాను. ఓకేనా బ్రదర్? ఓకే అండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ లేకుండా.